బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న ఢిల్లీలోని లెమన్ రెస్టారెంట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం మరొక ముందే బీహార్ లో మరొక ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలో 21 మంది మృతి చెందగా బీహార్ ముజఫరాపూర్ లో పలువురు మృతి చెందారు. ప్రసాద్ ఆసుపత్రిలోని ఐసీయూలో చెలరేగిన మంటలకు రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. దట్టమైన పొగలు అలుముకోవడంతో రోగులు వారి బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకుని 20 మందికి పైగా రక్షించారు. నిన్న మనం లెవెన్ రెస్టారెంట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి మాట్లాడాం. ఏ విధంగా జరిగిందనేది, అదే విధంగా అక్కడ జరిగినటువంటి సంఘటన, సహాయక చర్యలకు సంబంధించి ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక ప్రమాదం చూస్తున్నాం. ఇది కూడా బీహార్ లో చోటు చేసుకుంది. ఘోర అగ్ని ప్రమాదం. ఢిల్లీలో 21 మంది మృతి చెందగా బీహార్ ముజఫరాపూర్ లో పలువురు మృతి చెందినట్టు తెలిసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రమాదంలో మాత్రం ప్రెసెంట్ అక్కడికక్కడే 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో ప్రెసెంట్ అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ప్రసాద్ ఆసుపత్రిలోని ఐసీయూలో ఏదైతే రోగులు ఉంటారో క్షతగాత్రులు, వారందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే అందుతుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రైట్ రత్నకుమార్, నిన్న మనం చూసుకున్నాం లెమన్ రెస్టారెంట్ లో చెలరేగినటువంటి మంటలు, అక్కడ జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం, మృతుల సంఖ్యకు సంబంధించి, సహాయక చర్యలకు సంబంధించి. ఈ లోపే ఉదయాన్నే మనకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బీహార్ లో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం కారణాలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి, క్షతగాత్రులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తోందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆశా, బీహార్ లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్రహ్మపుర ప్రాంతంలోని ప్రముఖ హాస్పిటల్ గా ఉన్న ప్రసాద్ ఆసుపత్రి ఐసీయూలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక మంటల్లో చిక్కుకొని పలువురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆ యొక్క ప్రమాదంలో దాదాపు ఇప్పటికే మొదట 3 చనిపోయారు అనే విషయం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడైతే ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది దాదాపు 12 అగ్నిమాపక వాహనాలతో అక్కడ ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రమాద సమయంలో ఐసీయూలో దాదాపు 20 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరు రోగులను అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సురక్షితంగా రక్షించి ఇతర ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క సహాయక చర్యలకు సంబంధించి కూడా అక్కడ ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతూ ఉంది. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఢిల్లీలో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అనేది మరిచిపోక ముందే ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో ఒకసారిగా దేశవ్యాప్తంగా కొంత షాకింగ్ గా మారింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి యొక్క అగ్ని ప్రమాదంలో లెమన్ గ్రీన్ హోటల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా షాకింగ్ కలవరానికి గురి చేసినటువంటి ఘటనగా మారింది. ఒక ఇన్సిడెంట్ జరిగి 24 గంటలకు కూడా గడవక ముందే ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ఇప్పటికే దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రాథమికంగా 3 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలాగే ఇతర సిబ్బంది చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆశా, రత్నకుమార్, వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అది ఐసీయూలో అంటే ఇంకా అక్కడ మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటిది ఐసీయూలోని ఇటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఏ విధంగా చెప్పొచ్చు? డాక్టర్స్ ఏమంటున్నారు? హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తుంది? అయితే వాస్తవానికి అక్కడ ఐసీయూలో 15 పడకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో యొక్క అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఒకసారిగా అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు మొదటిగా భావిస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోయింది. దీనికి ఈ పొగ కారణంగానే అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ లో ఉండటము, అప్పటికే అనారోగ్యంతో ఉన్నటువంటి పేషెంట్లు, పైగా
ఐసీయూలో అంటే మనం చాలా క్లియర్ గా గమనించవచ్చు. ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్లు అంటే వాళ్ళంతా కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇమీడియట్ గా అత్యవసర చికిత్స నిమిత్తం ఉన్నటువంటి పేషెంట్లు మాత్రమే ఐసీయూలో ఉంటారు. సో ఏమాత్రం ఈ పొగకు సంబంధించినటువంటి అంటే ఎప్పుడైతే మంటలు చెలరేగాయో ఆ పొగ కారణంగా ఒకసారి వాళ్ళకు ఊపిరాడక కదలలేక ఇతర ప్రాంతాలకు ఇమీడియట్ గా పరిగెత్తేటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి అక్కడ ఆ పొగలో చిక్కుకొని ఆ మంటల దాటికి ఒక్కసారిగా అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒక 15 మందిని సిబ్బంది రక్షించినట్లు తెలుస్తుంది. మిగతా రోగులను చికిత్స కోసం మరో ఆసుపత్రిలో చేర్చారు. ఆశ. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.